హలో, వెల్కమ్ టు సిద్నాజ్ వాలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిబిల్ అండ్ లోన్ ఎలిజిబిలిటీ టాలీ ప్రైమ్లో ఎలా చెక్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూద్దాం. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏమిటంటే ప్రజెంట్ సిబిల్ చెక్ చేయాలి అంటే చాలామందికి భయం ఉంటుంది. అదే సిబిల్ ఎంక్వైరీ పడుతుంది, ఛార్జెస్ ఉంటాయి, సిబిల్ స్కోర్ తగ్గుతుంది అనేది. బట్ టాలీ యూజర్స్కి టాలీ ప్రైమ్లో ఒక బ్యూటిఫుల్ ఫీచర్ అనేది ఇచ్చినారు. సో దీనిలో సిబిల్ చెక్ చేస్తే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండదు, ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే జీరో కాస్ట్, జీరో ఇంపాక్ట్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. టాలీ ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీలో కానీ ఇక్కడ పైన గో టు బ్యానర్ ఉంది కదా, అంటే ఈ ఆప్షన్స్లో ప్రింట్కి, హెల్ప్కి మిడిల్లో టాలీ క్యాపిటల్ అనే ఆప్షన్ ఉంది. అలాగే గేట్వే ఆఫ్ టాలీలో కూడా బ్యాంకింగ్ దాని కింద టాలీ క్యాపిటల్ అని ఉంది. సో వీటి మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టాలీ క్యాపిటల్ యొక్క బ్యానర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్యానర్లో వాళ్ళు ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ అంటే సిబిల్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు, మంత్లీ మీరు రిపోర్ట్స్ తీసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎలిజిబిలిటీ చెక్ విత్ ఇన్ 2 minutes. దీని అర్థం ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ 2 minutes చెక్ చేసుకోవచ్చు. ఎంతవరకు లోన్ వస్తుంది, ఏ బ్యాంక్ నుంచి వస్తుంది అనేది డీటెయిల్గా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే అన్సెక్యూర్డ్ లోన్ 1 lineలో చెప్పాలంటే బిజినెస్ లోన్, తర్వాత లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ, దీనికి 1 lineలో చెప్పాలంటే ప్రాపర్టీ మార్టిగేజ్ లోన్, తర్వాత CGTMSE లోన్. దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో బ్యాంకర్ టైఅప్ అయి చేసే లోనే CGTMSE లోన్. సో కిందకు వస్తే లెండింగ్ పార్ట్నర్స్. ఈ బ్యానర్లో లెండింగ్ పార్ట్నర్స్ కొంతమంది నేమ్స్ ఇచ్చారు, కొంతమందివి డిస్ప్లే కాలేదు. అంటే వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్స్ అండ్ NBFCస్తో టైఅప్ అయ్యి లోన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. సో ఇంకా మనం ప్రాసెస్లోకి ముందుకు వెళ్తే చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఫర్దర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను నా సిబిల్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటుంటే ఇక్కడ నా మొబైల్ నెంబరే ఇవ్వాలి. లేదు అకౌంటెంట్ నెంబర్ ఇచ్చి ఓనర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన, ఓనర్ మొబైల్ నెంబర్ ఇచ్చి అకౌంటెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన సిబిల్ అనేది జనరేట్ అవ్వదు. బిఫోర్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చే ముందే ఎవరి సిబిల్ అయితే తీయాలి చూడాలి అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టాలీ నుంచి ఒక కన్సెంట్ కోడ్ అనేది వెళ్తుంది, నార్మల్ మెసేజ్ వస్తుంది. దాంట్లో ఉన్న కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఒక డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సిబిల్ స్కోర్ అండ్ గెట్ ఎలిజిబిలిటీ, దాని పర్పస్కి ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇలా మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద నో అని ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్లో. అక్కడ మనం ఎస్ అని క్లిక్ చేసి ట్యాబ్ మీద ప్రెస్ చేయాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంటర్ యూజ్ చేయకుండా ట్యాబ్ యూజ్ చేస్తూ ఉండాలి. ట్యాబ్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత ట్యాబ్ ప్లేస్ చేస్తే ఇలా ఒక బుక్ అనేది ఓపెన్ అవుతుంది. వీటిని మనం బ్యాంక్ బుక్స్ అంటాం. ఇదంతా ఈ టాలీలో ఉన్న డేటా అనమాట. ఈ దీంట్లో ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లోన్ ఎలిజిబిలిటీ అనేది జనరేట్ అవుతుంది. లోన్ ఎలిజిబిలిటీ జనరేట్ అయ్యే ముందు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అది ఏమని ఉంటుందంటే, మేము మీ డేటా బేస్ మీద లోన్ అనేది ఎలిజిబిలిటీ అనేది జనరేట్ చేస్తున్నాము, దానికి 45 seconds టైం పడుతుంది, మీరు దానికి ఓకేనా అని అడుగుతుంది. సో మనం ఎస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ జనరేట్ అయ్యి ఇలా ఒక సెంట్రల్ ఆఫర్ పేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. టాలీ క్యాపిటల్లో వీళ్ళు దీన్ని సెంట్రల్ ఆఫర్ పేజ్ అంటారు. ఎందుకు సెంట్రల్ ఆఫర్ పేజ్ అంటే ఒకే స్క్రీన్ మీద మల్టిపుల్ లెండర్స్ ఎంత లోన్ ఆఫర్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ NBFC బ్యాంక్, బజాజ్ అనేది NBFC, కొటాక్ అనేది బ్యాంక్, హీరో ఫిన్కార్ప్, L&T, ఇండిఫీ, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, గెట్వాంటేజ్, క్రెడిట్ సైసన్, ఇలాంటి మల్టిపుల్ లెండర్స్ ఉన్నాయి. సో ఏ బ్యాంకర్ ఎంతెంత లోన్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత రేట్ ఇస్తున్నారు, ఇక్కడ రేట్ వీళ్ళు రెడ్యూసింగ్లో మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మనము షార్ట్ టర్మ్ లోన్స్కి వెళ్తామో, బిజినెస్ లోన్కి వెళ్తామో అది రెడ్యూసింగ్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ రెడ్యూస్, ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. తగ్గిన ప్రిన్సిపల్ మీద మాత్రమే, అవుట్ స్టాండింగ్ ఉన్న లోన్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. వాటిని రెడ్యూసింగ్ రేట్ అంటారు. ఇది నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను రెడ్యూసింగ్ రేట్, ఫ్లాట్ రేట్ గురించి. సో ఫర్దర్గా అప్రాక్సిమేట్ EMI, ఎక్స్పెక్టెడ్ డిస్బర్స్మెంట్ టైం అంటే ప్రాసెస్ ఎన్ని డేస్లో అవుతుంది, అలాగే ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్, ఎక్సలెంట్, వెరీ గుడ్ అంటే ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ ఎలా ఉన్నదని ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారు, మీకు ఎర్రర్ ఏదైనా వస్తుంది అంటే కనుక గెట్ ఏ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు ఆ డౌట్స్, ఆ ఎర్రర్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి లోన్ రిక్వైర్మెంట్ ఉంది, ఇది చెక్ చేసిన వెంటనే అప్లై చేయకపోయినా 1 month తర్వాత, 2 months తర్వాత, 6 months తర్వాత మళ్ళీ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసి లోన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక అప్లై మీద క్లిక్ చేయొచ్చు. అప్లై మీద క్లిక్ చేసి లోన్ జర్నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత సిబిల్ రిపోర్ట్, ఇదే పేజ్లో ఏదైతే ఆఫర్ వచ్చిన పేజ్లో మన సిస్టమ్ చూస్తున్నప్పుడు రైట్ సైడ్ సిబిల్ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక డీటెయిల్డ్ సిబిల్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది.
చూడండి ఎంత నీట్గా ఇచ్చినారు. ఇక్కడ సిబిల్ స్కోర్ ఇచ్చినారు, యాక్టివ్ అండ్ క్లోజ్డ్ అకౌంట్స్ ఇచ్చినారు, బ్యాంక్ వైజ్ ఎన్బిఎఫ్సి వైజ్ నేమ్స్ ఇచ్చినారు, ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను, దాని అకౌంట్ నెంబర్ ఎంత, అలాగే ఏ టైప్ ఆఫ్ లోన్ ఉంది, దాని తర్వాత ఎంత లోన్ తీసుకున్నాను, అది అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, యాక్టివ్లో ఉందా క్లోజ్డ్లో ఉందా, ఇంత డీటెయిల్గా ఇచ్చినారు. వెళ్తే కనుక మనము ఇంకా డీటెయిల్గా చూసుకుంటే కనుక దీంట్లో యాక్టివ్ లోన్స్ చూడండి, 2 యాక్టివ్ లోన్స్ ఉన్నాయి, అది యాక్టివ్ లోన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా చూపించింది. తర్వాత క్లోజ్డ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చినారు. అలాగే మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఎంక్వైరీస్, రీసెంట్ ఎంక్వైరీస్ ఏమైనా చేసినామా, ఇప్పుడు దాకా ఎంక్వైరీస్ ఏమేమి ఉన్నాయని ఇస్తుంది. సో మనం వీడియో స్టార్ట్ చేయకముందు ఒకటి డిస్కస్ చేసుకున్నాం, అంటే వీడియో స్టార్టింగ్లో సిబిల్ ఎంక్వైరీ పడదు టాలీలో చెక్ చేస్తే అని. సో ఇలా ఇక్కడ హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్, ఐసిఐసి, బజాజ్, ఇండోసిన్, ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ ఎలా అయితే ఎంక్వైరీస్ కనబడుతున్నాయో ఈ కస్టమర్కి టాలీలో చెక్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో దాని తర్వాత మనకి సిబిల్ ఫుల్ రిపోర్ట్ కావాలి, లైక్ ఎంత లోను, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ టైంలో తీసుకున్నారు, ఎన్ని ఈఎంఐస్ కంప్లీట్ అయినాయి అనేది డీటెయిల్ రిపోర్ట్ అనేది ఫుల్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే అండి, దీంట్లో మీకు ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా, లేదంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ టాలీ క్యాపిటల్, మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ యువర్ టాలీ సర్టిఫైడ్ పార్ట్నర్. టాలీ సర్టిఫైడ్ పార్ట్నర్ అంటే ఎవరు అంటే, మీకు ఎవరైతే లైసెన్స్ ప్రొవైడ్ చేసి, మీకు ఎవరైతే టాలీ లైసెన్స్ మీద సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే కనుక గెట్ ఏ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసి టాలీ రిప్రజెంటేటివ్తో మాట్లాడి మీ డౌట్స్, ఈ ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఉపయోగపడిద్దని మీరు భావిస్తే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.